ట్రిపుల్ ఆర్ రద్దు చేయాలని భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. ట్రిపుల్ ఆర్ కోసం భూములు ఇచ్చేది లేదని, తక్కువ ధరకు భూములు కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అడ్డుకున్న పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పదిహేను రోజులలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపమని చెప్పేసి నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. దానికి అభ్యంతరాలు తెలపడానికి వచ్చాము. వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే నెంబర్లో మొత్తం తప్పుల తడక ఉన్నది. వాళ్ళు ఇష్టానుసారంగా మార్చుకున్నారు. ఏ ఒక్క బడా రాజకీయ నాయకుని సర్వే నెంబర్ పోకుండా ఉన్నటువంటి రైతుల భూములు గుంజుకుంటూ ఉన్నారు. కనుక మేము తెగేసి చెప్తా ఉన్నాం, భూములు ఇచ్చేయాలి చెప్తున్నాం. 3 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్డీఓ, కలెక్టర్ కూడా ఎలాంటి సరైన సమానం చెప్పకుండా ముఖం చాటేసిన పరిస్థితి. ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారినటువంటి పరిస్థితి. చౌటుపల్లి పరిసర ప్రాంతంలో ఒక దివిస్ కంపెనీ ఉంది. వారికి ప్రభుత్వం ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 40 కిలోమీటర్లు ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డుని చౌటుపల్లికి రాగానే 28 కిలోమీటర్లకి ఎందుకు పొందుపరచని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉన్నటువంటి రోడ్డు భవనాల శాఖ మంత్రి అని చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మీరు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఏం చెప్పి ఒక గుంట కాదు కదా భూమి కూడా పోదు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల జరిగింది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంట కూడా తీసుకొని చెప్పినాం. ఈ రోజు ఎందుకు ముఖం చాటేసినావు? నువ్వు ఎందుకు ముఖ్యమంత్రికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినావు? మీరు జిల్లా మంత్రిరా? జిల్లాలో ఉన్నారా? జిల్లా ప్రజలకు కాపాడుకున్నటువంటి నైతిక విలువ ఉన్నదా? లేదంటే కాన్సెన్స్ లో తిరగదలుచుకున్నా? లేదంటే ఇప్పటికైనా కార్యాచరణ మార్చి ట్రిపుల్ ఆర్ కు భూమి ఇచ్చేయాలి